మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? టోస్ట్ చేస్తున్నాను. ఆలు కాజు కాంబినేషన్ లో టోస్ట్ చేస్తున్నానండి. ఓ, ఆలు అండ్ కాజు కాంబినేషన్ అంటే ఇంకా డెఫినెట్లీ అది సూపర్ స్నాక్. అంటే పిల్లలకి అంటే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కొంతమంది పిల్లలు కూడా తినరు కదా, సో అలాంటి వాళ్ళకి ఇలా టోస్ట్ రూపంలో కానీ మనం ఇలా స్నాక్ రూపంలో అయితే హ్యాపీగా తినేస్తారు. ఓకే, సో యా, మరి ఆలు కాజు టోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఆలు కాజు టోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, బ్రెడ్ స్లైసులు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 4, చాట్ మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే రాజు గారు, రెడీయా? ఓకే అండి. సో ముందు మనం స్టఫ్ అనేది రెడీ చేసుకున్నాం. దీనికి ఓకే, బంగాళదుంప మెది పెట్టేసుకున్నాం, అంటే బాగా మనకు స్ప్రెడ్ చేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది. సో దీంట్లో జీడిపప్పు నేను పచ్చిగానే వేసుకుంటున్నాను. అక్కడ కొంచెం మనకి ఆ వేడి అవుతుంది కదా, సరిపోతుంది. లేదు అనుకుంటే కొంచెం నూనెలో కానీ నేతిలో కానీ కొంచెం మనం వేయించుకొని కూడా అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం స్పైసీగా ఉండడానికి పచ్చిమిరపకాయలు, ఈ ఘాటు కొంచెం బాగుంటుంది. సరిపడా ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా, కొంచెం నిమ్మరసం, ఎంటీఆర్ మసాలా వారి మిరియాల పొడి అండి. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో మెయిన్ టైం ఇక్కడ మనం గ్రిల్లర్ పెట్టుకున్నాను. సో ఇది కూడా కొంచెం ఆన్ చేసుకుందాం. కొంచెం ప్రీ హీట్ చేసి పెట్టేసుకుంటే మనకు డైరెక్ట్ గా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ మధ్యకాలంలో ఇంకా అందరి దగ్గర కూడా ఇంట్లో గ్రిల్లర్స్ ఉంటున్నాయి. సో అంత ప్రాబ్లం లేదు, హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా శాండ్విచ్ అనేది ఇంట్లోనే చేసుకుంటున్నారు. సో ఇది లేకపోతే ఏంటంటే మనం ముందుగానే బ్రెడ్ స్లైసెస్ కి వెన్న అప్లై చేసేసి రెండు వైపులా మనం పైన కానీ ప్యాన్ లో కానీ కాల్ చేసుకొని తర్వాత స్టఫ్ చేసేసి మళ్ళీ ఒకసారి కొంచెం లైట్ గా ఒక 2 seconds అలా రెండు వైపులా కాల్ చేసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అలా అయినా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది కొంచెం మనకు వేడి అయితే మనం స్టఫ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే, సో గ్రిల్లర్ కొంచెం వేడవ్వాలి. ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. అదేంటి అంటే, మనలో ప్రతి ఒక్కరు కూడా అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి, అలాగే ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకునేవాళ్ళే. మరి ఇందుకోసం ఏం చేయాలి అంటే, మనం జంక్ ఫుడ్ కానీ, రోస్టెడ్ ఫుడ్ కానీ, ఫ్రై ఐటమ్స్ కానీ ఇలాంటివి పూర్తిగా మానేయాలి. చాలా తక్కువగా తీసుకోవాలి. రోజులో ఎక్కువగా తాజా ఆకుకూరలు, కాయగూరలు, అలాగే సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మన ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, టైంకి ఆహారం తీసుకోవాలి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, అలా ఏ టైంకి ఏది తీసుకోవాలో అది కరెక్ట్గా తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా అందంగా ఆకర్షణీయంగా తయారవడమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. చిట్కా చూసారు కదా రాజుగారు, సరిపోతుంది కదా? ఓకే, రెడీ అయిపోయింది. సో ముందుగా బ్రెడ్ స్లైసెస్ కి మనం వెన్న రాసేసుకున్నాం. శాండ్విచ్ బ్రెడ్ రాజు గారు ఇది? బ్రౌన్ బ్రెడ్ అండి. బ్రౌన్ బ్రెడ్ దాంట్లోనే శాండ్విచ్ బ్రెడ్. సో నెక్స్ట్ ఫిల్ చేసుకున్నాం. తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసేసుకుని రెండు కలిపేసి మనం ఒకేసారి పెట్టేసేసుకున్నాం. ఓకే, సో ఈ జీడిపప్పు ప్లేస్ లో మనం నట్స్ అనేవి మార్చుకోవచ్చు కదా? మార్చుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ చేయొచ్చు. మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క నట్ మనం యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పై వైపును కూడా కొంచెం, సో దానివల్ల మనకు కొంచెం
క్రిస్పీనెస్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో రెండో వైపున పైన కూడా కొద్దిగా లైట్గా అప్లై చేసేసుకున్నాం. సో ఒక 5 minutes అలా సరిపోతుంది. డిపెండ్స్, అంటే ఒక్కొక్క కంపెనీ బట్టి కొంచెం టైమింగ్ అనేది ఉంటుంది. సో కొంచెం అది టోస్ట్ అవుతూ ఉంటుంది, ఆ లోపు మనం కార్వింగ్ స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. ప్యారెట్ చేస్తున్నాను, కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది కాకరకాయతో. సో ఇది బాడీ, సో వింగ్స్ వస్తాయండి దీంట్లో. సో ఇక్కడ కొంచెం పైన కట్ చేస్తున్నాం. అలాగే టేల్, ఓకే. సో దీనికి వింగ్స్ వచ్చేసి ఇంకొక కాకరకాయలోంచి రెండు వైపు నుంచి ఒక 2 స్లైస్లు అండి. ఈ రెండు కూడా ఇలా కూడా పట్టేసుకుని ఒకవైపు కొంచెం జిగ్జాగ్. ఓకే. ఓకే. సో వీటిని మనం యాడ్ చేసేద్దాం. సో టూత్ పిక్తో ఫిక్స్ చేసేసారు. సో మనం తీసుకునేప్పుడే కొంచెం సెలెక్టివ్గా తీసుకోవాలి వెజిటేబుల్ అనేది, కరెక్ట్ సైజ్ అది చూసేసి. ఓకే. సో ఇప్పుడు బీక్ వచ్చేసి క్యారెట్లో తీసుకుంటున్నాను. ఓకే. సో దీన్ని కూడా టూత్ పిక్తో ఫిక్స్ చేసేద్దామండి. ఓకే. బ్లంట్ కొంచెం లోపల పోతుంది, షార్ప్ పాయింటెడ్ కొంచెం మనకు బయటకు ఉంటుందండి. చాలా న్యాచురల్ గా వచ్చింది రాజు గారు. ఎస్. సో ఇక్కడ ఐస్ పెట్టడానికి కొంచెం రంధ్రం చేసి మిరియాలు పెడతాం. సో దీనికి స్టాండ్ కీరా తీసుకుంటున్నాను. ఓకే. బ్యూటిఫుల్. సో ప్యారెట్ రెడీ, అలాగే టోస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఓకే. శాండ్విచ్ కూడా రెడీ అయిపోతే సర్వ్ చేసేసుకుందాం. సూపర్. సో మంచి కలర్ కూడా వచ్చేసింది. సో మనకి ప్లేట్ ఇచ్చేటప్పుడు ఇలా నీట్ గా పెట్టిచ్చేస్తే ఇష్టంగా తినాలనిపిస్తుంది చూడగానే. ఓకే. ఓకే. ఆలు కాజు టోస్ట్ రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. సో బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయింది ఆలు కాజు టోస్ట్. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు కాజు టోస్ట్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన జీడిపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, చాట్ మసాలా, నిమ్మరసం, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైసులకు వెన్న రాయాలి. 2 బ్రెడ్ స్లైసులు మధ్యలో జీడిపప్పు మిశ్రమం ఉంచి గ్రిల్ చేసుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు కాజు టోస్ట్ రెడీ.